నమస్తే మేడం పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంచిగా కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది అ డే ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద వీకెండ్స్ అనమాట. సో ఇది ఒక ర్యాండమ్ సండే ఇన్ అవర్ లైఫ్. అండ్ నేనైతే కాఫీతో పాటు మంచిగా ఒక నో ఆనియన్ నో గార్లిక్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మా ఆయన హాట్ చాక్లెట్తో పాటు పనీర్ పఫ్ ఆర్డర్ చేసుకున్నారనమాట. సో ఆయన అయితే ఫస్ట్ ఇలా ఫోర్క్ తిందామని చాలా ట్రై చేశారు. నేను చెప్తూనే ఉన్నా, పఫ్ కదా, శాండ్విచ్ అయినా ఫోర్క్ తినచ్చు కానీ పఫ్ ఎందుకు అని. సో లేదు నేను తింటానని చెప్పి ఇంకా లాస్ట్కి చేత్తోనే తినడం స్టార్ట్ చేసేసారు అనమాట. అందుకే కావాలని ఇంక్లూడ్ చేశాను ఈ బిట్. సో ఇది లాస్ట్ మంత్ వ్లాగ్ అనమాట. నేను ర్యాండమ్గా గ్యాలరీలో చెక్ చేస్తుంటే అరే ఇది వ్లాగ్ తీసాను కదా, అప్లోడ్ చేయలేదా అనుకొని ఇంక ఇవాళ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, సర్లే చేత తినానులే అన్నట్టు. అండ్ కాఫీ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండి. సో సండేస్ అయితే నాకు కాఫీ ఖచ్చితంగా కావాలి. కాబట్టి మంచిగా నేను నా కాఫీ ఎంజాయ్ చేస్తూ కొంచెంసేపు అలా ముచ్చటించుకుంటూ కూర్చున్నాం. మేమైతే శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము. ఎందుకు అంటే మమ్మీ వాళ్ళు వస్తారు కాబట్టి, మదర్స్ డే కూడా ఉంది అండ్ మమ్మీ బర్త్డే మంత్ మే. సో మమ్మీకి నల్లపూసలు తీసుకుందాము, కుషల్స్కి వెళ్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. ఎందుకంటే మమ్మీ అత్త ఇద్దరు టీచర్సే అండ్ ఇద్దరికి కూడా మినిమల్ బ్లాక్ బీడ్ సెట్స్ బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో సరే చూద్దాము ఇద్దరికి ఏమైనా తీసుకుందాము అని చెప్పి వెళ్ళాము. అండ్ ఎలాగో వెళ్తున్నాం కదా, సో మంచిగా కాఫీ శాండ్విచ్ అన్నీ తినేసి చిల్ అయ్యామన్నమాట. అండ్ నేను చూసారా ఇక్కడ కూడా మ్యాచే చూస్తున్నారు. అండ్ ఇదైతే మమ్మీకి తీసుకున్నాను అండ్ ఇంకొకటి అత్తకి తీసుకున్నాను. మరి వాళ్ళిద్దరికి తీసుకుంటున్నప్పుడు అవన్నీ చూసి నేను కొనుక్కోకుండా ఉండగలనా చెప్పండి. సో నేను కూడా ఒకటి తీసేసుకున్నాను. అండ్ ఒక ఇయర్ రింగ్స్ పేర్ కూడా తీసుకున్నాను. అవి 200 ఎంతో పడ్డాయి, బట్ చాలా బాగున్నాయి, ఏదో గోల్డ్లా ఉన్నాయి. అండ్ డైలీ వేర్కి నాకు ఇలాంటివి చాలా ఇష్టం. అది అయిన తర్వాత అయితే జూడియోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే నా దగ్గర నైట్ వేర్ చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ నైట్ వేర్ అని నా పెళ్ళికి ముందు కొనుక్కున్నవే. అండ్ జూడియోలో సమ్మర్ వచ్చినప్పుడు మంచి నైట్ వేర్ కలెక్షన్ ఉంటుంది. అండ్ జీన్స్ కూడా మామ్ జీన్స్ అని ఇట్లా అట్లాంటా మామ్ ఫిట్ ఇలాంటివి చాలా పెట్టారు. దానివల్ల ఏంటి అంటే కొంచెం ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. అండ్ షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం. అండ్ జూడియో హాల్ నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. చాలా మంచివి కొనుక్కున్నాను, చాలా యూస్ఫుల్ కొనుక్కున్నాను అనిపించింది. సో ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. సో అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అండ్ ఇంటికి రాగానే అయితే మేకప్ రిమూవ్ చేసేస్తున్నాను. ఒక 2-3 వ్లాగ్స్ నుంచి మంచిగా రెడీ అయి వెళ్తున్నాను కదా నేను, నాకే అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత అన్నీ బయటికి తీసి రెడీ అవ్వాలి అనిపించడం స్టార్ట్ అయిందనమాట నాకు. ఎందుకంటే ముందు మనకి మనం బ్యూటిఫుల్గా అనిపించడం చాలా ఇంపార్టెంట్ కదా, అదొక కాన్ఫిడెన్స్ అయితే బూస్ట్ చేస్తుంది. ఏం వేసుకున్నా వేసుకోకపోయినా కొంచెం ఐలైనర్ అండ్ టింట్ ఆఫ్ లిప్స్టిక్ చాలండి, మొహంలో ఒక తెలియని గ్లో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంటికి రాగానే అదంతా క్లియర్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మెట్రోపాలిటన్ సిటీస్లో అండ్ బెంగళూరు లాంటి సిటీస్లో ఏంటి అంటే మనం చాలా పొల్యూషన్ ఫేస్ చేస్తుంది మన ఫేస్ అంతా. సో ఇంటికి రాగానే మీరు కొంచెంసేపు బయటకు వెళ్ళినా సరే ఇంటికి రాగానే ప్రాపర్గా ఒక మేకప్ రిమూవల్తో రిమూవ్ చేసుకుంటే పొల్యూషన్ ఆర్ డస్ట్ కూడా రిమూవ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా మంచిగా ఫేస్ వాష్ చేసేసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య చాలామందికి స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల, లేదంటే పొల్యూషన్ వల్ల, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల చాలా అయితే హెల్త్ ఇష్యూస్ అండ్ స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో మన చేతిలో ఉన్నవి మనం ప్రివెంట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బయటికి వెళ్ళి రాగానే ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ వాష్ చేసుకోండి. సో మన షాపింగ్ అయిపోయింది అండ్ ఇంటికి వచ్చేసాం. మరి ఏదో కుక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7 అవుతుంది. సో మా హస్బెండ్ రీసెంట్ ఫేవరెట్ అయితే కొత్తిమీర రైస్ అనమాట. ఇది మీరు ఆనియన్ లేకుండా, టొమాటో లేకుండా, ఏమీ లేకుండా జస్ట్ కొత్తిమీరతో చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. కొత్తిమీర అండ్ నిమ్మకాయ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా యాడ్ చేయాలి అంటే జస్ట్ జీలకర్ర ఆర్ కరివేపాకు, ఆవాలు ఇవే. మీకు ఆనియన్ వెల్లుల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, కానీ సండే నేను ఈ మధ్య అవాయిడ్ చేస్తాను ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ. సో ఇవాళైతే యాడ్ చేయట్లేదు. రెసిపీ ఫటాఫట్ చూపించేస్తాను, చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ వేసేసుకోవాలి. సో
సో ఈ రెసిపీకి మీకు కొంచెం ఏమంటారు, ఓల్డ్ కొత్తిమీర అయినా పర్వాలేదండి, ఫ్రెష్గానే ఉండాల్సిన అవసరం లేదు. అంటే 2 days 3 daysకి కొంచెం వాడినట్టు అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ రెసిపీ ఇస్ ది బెస్ట్. సో 2 పచ్చిమిర్చి వేసేసి ఇది ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. కొంచెం వాటర్ కూడా పోసుకుంటే మనకి పేస్ట్లా బాగా ఫామ్ అవుతుంది కదా, అది చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. సో ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో మా ఇంట్లో అయితే నేను మోస్ట్లీ ఇలాంటి 1 pot డిషెస్ చేస్తాను, ఆయనకు బాక్స్లో పెట్టడానికి, ఆర్ మేము ఏదైనా బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు. అండ్ అలా చేసే వాటిలో మా హస్బెండ్కి అయితే ఈ కొత్తిమీర రైస్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట, ఇందాక చెప్పినట్టు. సో ముందు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి మిక్సీ పెట్టేసుకుని ఆ పేస్ట్ పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పులిహార పోపు అంటాం కదా, ద బేసిక్ పోపు ఇంగ్రీడియంట్లు అన్నీ వేస్తాం కదా, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. సో అవే అన్నీ వేసేసుకుంటాం అన్నమాట. ఆల్మోస్ట్ పులిహారే బట్ కొత్తిమీర టేస్ట్తో ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట ఈ రెసిపీ. సో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మినప్పప్పు, జీడిపప్పు తర్వాత వేయించి వేద్దాము అనుకొని మినప్పప్పు వేయడం మర్చిపోయాను అనమాట. బట్ మీరు మినప్పప్పు కూడా వేసుకోండి. అండ్ అవి బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుని కొత్తిమీరకి ఆ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయి మీకు కలర్లో కూడా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అప్పటిదాకా దీన్ని మిక్స్ చేసుకోండి. అండ్ ఇది కూడా నిమ్మకాయతో పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నాకు ఇలాంటి రెసిపీస్ చాలా ఇష్టం. పాలక్ రైస్ కూడా చాలా ఇష్టం. పాలక్ రైస్ ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు అది కూడా వీడియో పెడతాను. సో మీ ఇంట్లో చూడండి, జనరల్గా ఆకుకూరలు సేల్ అవ్వవు, అంటే ఎవరు తినరు, కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇవన్నీ ఎవరు తినరు అంటే ఇలాంటి రైస్ చేసి పెట్టేసేయండి, ఖచ్చితంగా టేస్టీగా తినేస్తారు. అండ్ బాక్సెస్లోకి ఇవి చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. సో ఇది వేగిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈలోపు పక్కన మీరు రైస్ నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోవచ్చు, లేదా నానబెట్టుకోకుండా కూడా వేసేసేయచ్చు. నేనైతే జస్ట్ కడిగిన రైస్లోనే పేస్ట్ వేసేసి కుక్కర్ పెట్టేస్తానమాట. అండ్ దీనికి మీరు ఏ రైస్ అయినా వాడచ్చు. బాస్మతి రైస్ అయినా బాగానే ఉంటుంది, చిట్టి ముత్యాల రైస్ అయినా బాగానే ఉంటుంది, సోనా మసూరి అయినా బాగానే ఉంటుంది. నేను రెగ్యులర్ సోనా మసూరి రైసే వాడుతున్నాను. రోజు మేము ఏదైతే అన్నం వండుకోవడానికి వాడతామో అదే రైస్ వాడుతున్నాను. సో బియ్యం కడిగేసుకుని కుక్కర్లో వేసేసి అందులో ఈ పేస్ట్ వేసి కలిపేద్దాము. అది బాగా కలిసిన తర్వాత కొంచెం ఘీ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇన్ జనరల్ హెల్త్ పరంగా కూడా రోజులో ప్రతి మీల్లో కూడా ఒక 1 spoon ఘీ కలుపుకుంటే చాలా చాలా మంచిదండి ఆయిల్ బదులు. ఆర్ యూ కెన్ ఆల్సో ప్రిఫర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్ నువ్వుల నూనె. వీటిలో ఉండే ఫ్యాట్ చాలా మంచి ఫ్యాట్ అనమాట, కంపేర్ టు సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ రిఫైన్డ్ ఆయిల్ ఫ్యాట్. సో నెయ్యి నిర్మోహమాటంగా వేసుకోండి, ఎంత కావాలంటే అంత. నేనైతే ఇందులో 1 spoon ఘీ యాడ్ చేస్తాను. ఇద్దరము ఉంటాం కాబట్టి 1 tablespoon యాడ్ చేస్తాను. అండ్ ఈ ఘీ అయితే మా మామయ్య గారు ఒక పాల కేంద్రం లాంటి దాని నుంచి తెప్పిస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఆ స్మెల్కే సగం మీరు టెంప్ట్ అయిపోతారనమాట, అంత బాగుంటుంది స్మెల్. అండ్ మేము ఎప్పుడు వచ్చినా 2 packets తెచ్చుకుందాం ఫిక్స్ అయిపోయాము. ఈసారి అయితే 2 packets తెచ్చేసుకున్నాము. సో ఈ ఘీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన చోటే కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఫ్యాట్ కూడా ఘీ అనేది. సో ఘీ వేసుకోవడానికి ఎప్పుడు ఆలోచించద్దు, బట్ లిమిటెడ్గా వేసుకోండి. ఒక మీల్కి ఒక మనిషికి 1 spoon ఇస్ వెరీ హెల్దీ. సో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ 1:2 రేషియోలోనే వేసేస్తున్నాను. నేను 1.5 cup రైస్ తీసుకున్నాను. సో 3 cups వాటర్ పోసేస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్ 3 whistles తెప్పించేస్తే సరిపోతుందన్నమాట. అది మీ కుక్కర్ బట్టి కూడా ఒకసారి చూసుకోండి. అంతే, కొంతమందికి మెత్తగా కావాలి, కొంతమందికి పొడి పొడిగా కావాలి కదా. సో నానబెట్టి 2 whistles వేసినా పర్లేదు, ఇలా డైరెక్ట్గా 3 whistles వేసినా పర్వాలేదు. ఇది కొంచెం ముద్దగా ఉన్నా కూడా మీకు టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ ఈ పాయింట్లో టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అయింది అనిపించింది కాబట్టి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో బిగినర్స్కి అయితే ఇది ప్రో టిప్ అండి. మీరు 1 pot డిషెస్ చేసినప్పుడు ఇలా వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ టేస్ట్ చూస్తే అప్పుడు మీకు ఆ వాటర్ ఏ టేస్ట్ అయితే ఉందో అయిపోయిన తర్వాత రైస్ మీకు ఆ టేస్టే ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ మిగిలిన ప్రెషర్ని తీసేస్తున్నాను. తీసేసి ఓపెన్ చేస్తే మన టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. సో
అండ్ ఈ గ్యాప్లో పక్కన జీడిపప్పు, మినపప్పు ఇలాంటివి వేయించుకుని పెట్టుకుంటే అది మీకు క్రంచీగా తగులుతూ ఉంటుంది. నేనైతే ఓన్లీ జీడిపప్పు వేయించాను. అవి కూడా యాడ్ చేసేసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటే మనకి ఈవెన్గా ఉంటుందన్నమాట డిస్ట్రిబ్యూషన్ అంతా. సో ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని కొంచెం జీడిపప్పు వేసేసుకున్నామంటే మన కొత్తిమీర రైస్ కంప్లీట్ అయిపోయిందనమాట. సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు కొంచెం లెమన్ జ్యూస్తో కంప్లీట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర రైస్. సో ఇంక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మా హస్బెండ్ అయితే సండే కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ ప్లేట్ చూసారు ఎలా పట్టుకున్నారో. ఎందుకు అంటే ఆ ప్లేట్ కింద పెట్టామనుకోండి మా ఆర్య మొత్తం ఖాళీ చేసేస్తుంది కాబట్టి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.